ఒకప్పుడు స్టార్ హీరో సైన్మాలు అంటే కొత్త డైరెక్టర్లకి ఛాన్సులు ఇవ్వడానికి చాలా ఆలోచించేటోళ్ళు. గత ట్రాక్ రికార్డ్ మొత్తం తీసి ఇక హీరోకు ఉన్న ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయగలుగుతారా, వాళ్ళకి హిట్ ఇవ్వగలుగుతారా అని ఆలోచించి కాంబినేషన్లు సెట్ చేసుకునేటోళ్ళు. చాలా కొంతమంది ఒకటి రెండు హీరోలు మాత్రమే ఈ రిస్క్ తీసుకొని ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు, కానీ చాలా మంది వరకు రిస్క్ తీసుకునేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, అది కాస్త రివర్స్ అయింది. ఇప్పుడు రిస్క్ ని రస్క్ లెక్క భావించి చాలా మంది హీరోలు కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైన్మా అంటే మామూలు ఏంటి, అది కూడా సెకండ్ ఛాన్స్ చిరంజీవితోనంటే మామూలు విషయం అయింది కాదు కదా. అది కూడా విశ్వంబర సైన్మాతో ఈయన కొట్టేసిండు అనమాట. ఇక తండ్రి బాటలనే తనయుడు అంటూ RC16 బుచ్చిబాబుతో పట్టాలెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక RRR లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసిన రామ్ చరణ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోయినా బుచ్చిబాబుకి రెండవ సైన్మానే రామ్ చరణ్ అంటే బుచ్చిబాబు లక్కీ అనే చెప్పుకోవాలి. ఇక మరో పాన్ ఇండియా స్టార్ అయిన మన ప్రభాస్ విషయం గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు. ఎందుకనంటే ఈయన రిస్క్ చేయడానికి అసలు ఏం మాత్రం వెనకాడడు. అందుకే సాహో సైన్మా సుజిత్ కి అవకాశం ఇచ్చిండు. ఇక ఇప్పుడు సీతారామం డైరెక్టర్ అయిన హను రాఘవపూడికి కూడా డార్లింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిందే. ఇక ఈయన స్టార్ హీరోతో ఇప్పటి వరకు పని చేసిన సంగతే లేదు. ఇక చాలా మంది మధ్య తరగతి హీరోలతోనే ఈయన చేసిండు. ఇప్పుడు స్టార్ హీరోతోని, అది కూడా పాన్ ఇండియా హీరోతోని చేస్తున్నాడు అంటే ఆషామాషి కాదు. ఇక ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే హను రాఘవపూడికి ఉంది. అంతేకాకుండా నాగ్ అశ్విన్ తోని కలికి సైన్మా కూడా ప్రయోగం అనే చెప్పాలి. ఎందుకంటే ఈయన కూడా పాన్ ఇండియా సైన్మాలు ఇప్పటి వరకు చేయలేదు. ఇక నాగార్జున, నాని, రవితేజ విషయానికి వస్తే వీళ్ళు మాత్రం ఎప్పుడైనా సరే కొత్తలకి అవకాశం ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడరు, ఎప్పుడు పనిచేయడానికి రెడీగా ఉంటారు. ఇక కథ నచ్చితే మాత్రం ఆ నమ్మకం మీద ఇక బ్లైండ్ గా వెళ్ళిపోతారు అనమాట. ఇక ఈ విషయంలో నాగార్జునని, నాని, రవితేజ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మీరే సైన్మా కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టురి. అట్లనే అడుగు అంటుంటారు, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.